ఈరోజు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4-5 వచనాలు చదువుతామండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. ఈ దుర్గము అన్నదప్పుడు మనం అర్థం చేసుకోవాలండి. దేవుని దుర్గము ఉంది, అపవాది దుర్గము ఉంది. చాలామంది ఈ దుర్గం అని అంటే దేవుడు మన ఆశ్రయ దుర్గం కదా, వాటిని పడివేస్తాం ఏంటి? అదే సమయంలో శత్రువు కూడా దుర్గం ఉంటుందండి, శత్రు కోట కూడా ఉంటుందండి. దుర్గం అన్న మాట మీకు అర్థం కాకపోతే కోట అని చెప్పచ్చు. ఇట్ ఈస్ అ ఫోర్ట్రెస్, ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ హోల్డ్, బలమైన స్థలము, బలమైన నివాస చోటు. అపోస్తలుడైన పౌలు ఇది రాస్తానికప్పుడు కొంచెం హిస్టరీ చూస్తానండి. కొరింథీ ఆది సంఘం ఉన్నదప్పుడు ఆ పరిస్థితుల్లో కొరింథీలో ఇప్పటివరకు ఉంది. దెర్ ఇస్ దిస్ ఫేమస్ ప్లేస్, ఒక పెద్ద కొండ కనబడుతుంది కొరింథీలో. ఇప్పుడు కొరింథీలకి రాసేటప్పుడు ఈ మాట రెఫర్ చేసేటప్పుడు దేన్ని బట్టి రెఫర్ చేస్తున్నాడంటే పౌలు ఈ స్థలాన్ని బట్టి రెఫర్ చేస్తున్నాడు. ఎందుకంటే కొరింథీలు ఎప్పుడు చూసేది దీన్నే. కొరింథీలు కళ్ళు ముందు ఎప్పుడు కనబడుతుంది ఈ కొండ, కొరింథీలకి ఎప్పుడు కనబడుతుంది దిస్ సైడ్. వారికి చూసేటప్పటికి ఎప్పుడు ప్రతిరోజు లేచింది ఈ కొండ కనబడుతుంది. వాళ్ళకి వాక్యం గురించి రాసినప్పుడు ఓహో కొండ, ఓకే అర్థమైంది. ఆ కొండ పైన కోట అర్థమైంది. ఆ కోటలో గొప్ప అధికారులు, పరిపాలించేవారు, నిర్ణయాలు చేసేవారు అర్థమైంది. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే వారి ముందు కనబడే ఆ స్థలాన్ని చూసి ఆయన చెప్తున్నాడు, మన దేహము కొండలాగా ఉంది, మన దేహము కొండలాగా ఉంది, దానికి చుట్టూ గోడలు ఉన్నాయి, పైకి వస్తుంది మెదడు. ఈ మెదడుకు మాత్రమే కాదు కానీ దాంట్లో ఉన్నాయి నిర్ణయాలు చేసే మైండ్, ద డెసిషన్ మేకింగ్. నాట్ జస్ట్ ద బ్రెయిన్ బట్ మైండ్. బుర్ర మాత్రమే కాదు కానీ దాంట్లో ఉంది మనస్సు. ఈరోజు మీ మనసు ఎక్కడ ఉందో చెప్పగలరా? మామూలుగా మనసు అన్నప్పుడు మనం ఇక్కడ చేయి పెడతాం. మనసు ఎక్కడ ఉందంటే ఇక్కడ. ఏ ఆలోచిస్తామంటే ఇక్కడ అంటాం. ఇక్కడ బ్రెయినే ఉంది కానీ మనసు ఎక్కడ ఉంది? అదే ఈరోజు వరకు సైంటిస్టులు కూడా చాలా వెతుకుతున్నారండి, చాలా అనలైజ్ చేస్తున్నారండి. బ్రెయిన్ ఈజ్ డిఫరెంట్, మైండ్ ఈజ్ డిఫరెంట్. మైండ్ యూ కెనాట్ ఫిగర్ ఇట్ అవుట్, బట్ బ్రెయిన్ యూ కెన్ పాయింట్ ఇట్ అవుట్. మన ఆత్మ ఎక్కడుంది? ఇక్కడ గుండె ఉంది, ఆత్మ ఎక్కడుంది? చూస్తే చాలామంది అంటారు ఇక్కడ ఏదో ఉంటుంది, గుండె కింద ఉంటుంది. వి నెవర్ నో. కానీ మనకు కూడా తెలుసు అంటే మనలో ఆత్మ ఉంది. మన ఆత్మ వెంటనే చెయ్యి ఎక్కడ పెడతాం? ఇక్కడ పెడతాం. ఇట్ ఈస్ జస్ట్ టు సిగ్నిఫై ఇట్ ఈస్ ఇన్ యువర్ బాడీ. అదే రీతిగా ఇక్కడ పౌలు చెప్తున్నాడు ఏంటంటే మనము క్రీస్తు యుద్ధ వీరుల వలె అపవాది కోటల్ని పడగొట్టి వాడు చేస్తున్న నిర్ణయాలు, మన మైండ్లోకి తీసుకొస్తున్న నిర్ణయాలన్నిటిని అదుపులోకి తీసుకోవాలి. అదే చెప్తూ వచ్చాను, ఆర్ మైండ్ ఇస్ అ బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధ రంగం. అపవాది పోరాడేదే మన మనస్సులో. ఈరోజు ఎంతోమంది బయటికి బాగానే ఉన్నారు, బయటికి ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, బయటికి అందరి ముందు ఘనత, మనుషులందరి ముందు డబ్బు, మనుషులందరి ముందు పేరు ప్రఖ్యాతలు. కానీ మనసులో చూడండి ఆందోళన, డిప్రెషన్. అందుకని ఎంతో గనులు కూడా బయట డబ్బు ఉన్నవారు, పేరున్న వాళ్ళు, ప్రఖ్యాతులు ఉన్నవారు కూడా ఊరేసుకొని చావాల్సిన అవసరం వస్తుంది. ఎందుకు? డిప్రెషన్. ఇక్కడ లేదు, మనస్సులో లేదు నెమ్మది. కానీ దేవుని బిడ్డలమైన మనము వీ నీడ్ టు ఫైట్, క్లెయిమ్, టేక్ అథారిటీ. అధికారాన్ని తీసుకోవాలి. అధికారం తీసుకునే ప్రతి తలంపుని ఎట్లా మలచాలంట? దేవునికి విధేయతగా మలచాలంట. ఈరోజు స్ట్రైట్ టు ద పాయింట్ మెసేజ్ టాపిక్ చెప్పాలంటే, ఎలా ఉన్నాయి మీ తలంపులో? మీ తలంపుల పైన మీకు అధికారం ఉందా? మీ తలంపుల్లో అపవాదిని ఎదిరించగలుగుతున్నారా? అపవాదిని ఓడించగలుగుతున్నారా? దేవుని చిత్తాన్ని మొదటగా మీ తలంపుల్లో నమ్మగలుగుతున్నారా? గ్రహించుకోగలుగుతున్నారా? చేస్తున్నారా? కాదు, చేసేది నమ్ముతనే. మన మనసులో నమ్ముతనే మన చేతల్లో ఉంటుంది. మన మనసులో నమ్ముతనే ఇట్ ఈస్ ఇన్ యాక్షన్. లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ డూ ద విల్ ఆఫ్ గాడ్ ఇస్ బికాస్ దే డోంట్ బిలీవ్ ద విల్ ఆఫ్ గాడ్. దే థింక్ దే కెనాట్ డూ. వారు చేయలేని అనుకుంటారు, వారికి కుదరదు అనుకుంటారు.
నాకు కుదరదంటూ, నాకు చేయదంటూ, దేవుడు మనము చేయగలిగింది, మన పట్ల ఉద్దేశించింది ఆయన తలంచేది, వి సే క్యాన్సిల్ ద ప్లాన్, క్యాన్సిల్ ద ప్లాన్. ఈరోజు మన మనసులో ఏంటంటే తలంపులు, పొద్దుట లేస్తే ఏంటి తలంపులు? ఎంతమందికి మనసులో నెమ్మది ఉంది? ఎంతమందికి మనసులో నిర్ణయాలు చేయగలుగుతున్నారు? ఎంతోమంది నిర్ణయాలు చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే నెమ్మది లేదు, నెమ్మది లేదు. డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఉద్యోగం ఉంది, కుటుంబం అన్నీ ఉన్నాయి, కానీ నెమ్మది లేదు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, యు ఆర్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్. యుద్ధ రంగంలో ఉన్నారు. యుద్ధ రంగంలో పోరాటం ఉంటుంది కానీ నిద్ర ఉండదు. యుద్ధ రంగంలో ఎవరు వెళ్ళి నేను పడుకుంటానని చెప్పలేరు. మనం ఆత్మీయ పోరాటాన్ని పోరాడుతున్నామండి. మనం ఆత్మీయ పోరాటాన్ని పోరాడుతున్నాము. ఈరోజు ఎంతోమంది డిప్రెస్డ్ లైఫ్, డిప్రెషన్. మీరు కానీ అటువంటి డిప్రెషన్లో ఉంటే ఈరోజు తెలియజేస్తున్నాను, నజరేయుడైన యేసు నామములో మీకు జయం ఉంది, మీకు స్వతంత్రత ఉంది, మీకు విడుదల ఉంది, మీకు సమాధానం ఉంది. ఆయన ఇచ్చే సమాధానము సమస్త జ్ఞానముకి మించిన సమాధానం అంట. ఇట్ ఈస్ నాట్ టు సే హౌ, వేర్, వాట్. పీస్, పీస్. ఈరోజు ఎంతమంది దేవుని నమ్మి సమాధానంతో జీవిస్తున్నామండి? పని ఉంటుంది, కష్టం ఉంటుంది, పోరాటం ఉంటుంది, చేస్తున్నాం. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్. కానీ సమాధానం, సమాధానం, సమాధానం. ఏది చేసినా దేవుడు నా తోడున్నాడు, ఏది చేసినా దేవుడు నా పక్కన ఉన్నాడు, ఏది చేసినా నేను చేసే ప్రతి పనికి ప్రతిఫలం ఉంది. ఏది పోరాడినా కూడా ఈరోజు మనుషులు నన్ను ఏమన్నా పర్వాలేదు, బికాస్ దేవుడు నన్ను గణపరుస్తాడు, నేను ఆయన పక్షాన ఉన్నా, ఆయన నా తోడున్నాడు. డూ యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్? ఈరోజు ఆ నిర్ణయంలో లేరండి. ఈరోజు ఎంతోమంది మనుషుల మాటల ద్వారా దాడి చేయబడుతూ ఈరోజు మనుషులు మాట అనుకుంటున్నారు. కానీ ఒక మాట చెప్తాను చూడండి, మనుషులు వారంతట వారు మిమ్మల్ని దూషిస్తాం కాదు, కానీ మీకు విరోధంగా వస్తున్న ప్రతి మాట అపవాది మనుషుల్ని వాడుకుని, మనుషుల నోటి నుండి మనుషుల మాటలను వాడుకుని ఆ బాణాలు, ఆ ఆయుధాలు మీ మైండ్లో వేస్తున్నాడు. వారు అనేది ఒక్క మాటే. వారు గంట సేపు మీరుతో పోరాడాల్సిన అవసరం లేదు. 5 నిమిషాలు, 2 నిమిషాలు, 1 నిమిషం చాలు. ఆ 1 నిమిషం వారు అన్న మాట ఎంతోమంది జీవితంలో 30 సంవత్సరాలు ఉన్నాయి, 50 సంవత్సరాలు ఉన్నాయి, ఇంకా పోరాడుతూనే ఉన్నాయి. ఇట్ ఈస్ నెవర్ సెటిల్డ్. వై? ఎందుకు? వారు వేసిన ఆయుధాన్ని మీరు ఎదిరించలేకపోయారు. కానీ ఈ ఆయుధం నా మీద పడింది, నాకు ఓటం, నేను పడగొట్టబడ్డా, నాకు కుదరలే. ఈరోజు ఎంతోమంది విశ్వాసాలకి ఆశ్రయదుర్గం లేదండి. అపవాది మాత్రం ఈజ్ వెరీ స్ట్రాంగ్, దే ఆర్ వెల్ ప్రొటెక్టెడ్, వెల్ ప్లాన్డ్. కానీ విశ్వాసాలైతే క్రీస్తు మన ఆశ్రయదుర్గం, ఆయన ఆశ్రయదుర్గంగా కలిగి జీవిస్తలేదు. ఆయనలో ఉంటే, నిజంగా చెప్తున్నాను, దేవునిలో, క్రీస్తులో మనము జీవిస్తే, ఇఫ్ యు ఆర్ ఇన్ టు దట్ ఫోర్ట్రెస్, అపవాది ఎన్ని బాణాలైనా, ఎన్ని ఆయుధాలైనా, ఎన్ని కీడు తీసిరానే, మొదటిగా ఆ గోడలను పగలగొట్టాలి. ఆ గోడ పగలగొడతనే కానీ మీకు హాని రాదు. ఈరోజు దేవుని వాక్యాన్ని మీరు నమ్మితే, దేవుని వాక్యం మీరు నమ్మితే, ఎవ్రీ వర్డ్ యూ బిలీవ్ మీ జీవితంలో ఒక గోడ అండి. ప్రతి మాట మీరు నమ్మేది అదొక గోడ. ఈరోజు మీరు దేవుని మాట నమ్మితే అది మీకు ఆశ్రయదుర్గం. మీరు దేవుని మాటను నమ్మకపోతే అది శత్రు కోట. మీరు జీవితంలో ఈరోజు ఎంతోమంది జీవితాల్లో శత్రు కోటలు కట్టి ఉంచాడు. శత్రు కోటలు కట్టి వాడు లోపట పరిపాలిస్తున్నాడు. ఆ మాటకి చెప్పాలంటే ఎంతోమంది, ద వర్డ్ యూస్డ్ ఇన్ ఇంగ్లీష్ బైబిల్ ఇస్ ద స్ట్రాంగ్ హోల్డ్. స్ట్రాంగ్ హోల్డ్ ఈ మాట అనేక సార్లు ఉంటుందండి. ఎక్కడైతే అపవాది వచ్చి నివసిస్తాడో హీ విల్ బిల్డ్ ఎ స్ట్రాంగ్ హోల్డ్. ఒక స్ట్రాంగ్ హోల్డ్ని పట్టుకుంటాడు అపవాది. ఈ మాట జాగ్రత్తగా వినండి. ఒక అపవాది, ఒక దురాత్మ ఒక మనిషిలోకి వచ్చేటప్పుడు అక్కడ ఒక తెరవబడిన తలుపు ఉంటే, అంటే తన అంతట తన అంగీకారముగా తన ఇష్టపడి చేసే పాపాన్ని బట్టి అపవాది ఆ తలుపు, అంటే ఆ పాపం ఒక తలుపు, ఆ తలుపు తీసుకుని ఆ మనిషిలోకి వస్తాడు. అర్థమవుతుందండి? మనము విల్లింగ్ఫుల్లీ ఈ పాపము చేద్దాం, ఈ ఒక్కసారి చేద్దాం, ఈ ఒక్కసారి చూద్దాం, ఈ ఒక్కటి చేద్దామని వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఈజ్ ద ఓపెన్ డోర్ ఫర్ ద డెవిల్. అపవాదికి నువ్వు రావచ్చు లోపటికి అని చెప్తాం. లోపటికి వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడు తెలుసా? వాడు కోటను కడతాడు. వచ్చినవాడు ఊరక కూర్చుని గెస్ట్ లాగా పోడు. వచ్చిన సమస్తం దోచుకుంటానికి, స్వతంత్రించుకుంటానికి, వాడు రాజ్యాన్ని కట్టుకుంటానికి చూస్తాడు.
ఈరోజు ఎంతోమంది జీవితంలో శత్రువు కడుతున్నాడు కోటలు. ఏంటి తెలుసా? వాడికి రాళ్ళు ఏంటి తెలుసా? అబద్ధం, ఒక రాయి. ఒక అబద్ధం చెప్తాడు మీతో. ఆ అబద్ధం నమ్మితే ఒక గోడ కడతాడు. ఇంకొక అబద్ధం చెప్తాడు, ఇంకొక గోడ కడతాడు. ఇంకొక అబద్ధం చెప్తాడు, ఇంకొక గోడ కడతాడు. అంటే మీకు అర్థం కావట్లేదేమో. నువ్వు పనికిరానోడివి, అవును నేను పనికిరాను, ఒక గోడ కడతాడు. నీకు చేత కాదు, నా చేత కాదు, ఇంకొక గోడ కడతాడు. నీకు ఆశీర్వాదాలు లేవు, అవును నీకు ఆశీర్వాదం లేదు, ఇంకొక గోడ కడతాడు. ఏదైతే వాడు పలికేదానికి అవును అని మనం అంటున్నామో అవి గోడలు కడుతున్నాడు. ఈరోజు ఒక్కసారి చూస్తే ఎంతోమంది జీవితంలో ఎన్ని పెద్ద గోడలు ఉన్నాయండి. అపవాది ఎంతో పెద్ద గోడలు కట్టి పెట్టుకున్నాడు అపవాది. ఒక గోడ, ఒక మూలరాయి అబద్ధం అయితే ఇంకో మూలరాయి కోపం అంట. మీరు అబద్ధాలు నమ్మకపోతే కోపపడతారేమో. ఇదిగో వాడు అన్నాడు చూడు, తిట్టు, నీకు చేత కదా, తిట్టు. నీకు అంటాడు రా, నీకు నోరు లేదా, నువ్వు వాడు కొడతా, నువ్వు కొట్టలేవా, కొట్టు. వాడిని చెప్పించు, వాడిని దూషించు. కోపం ఇంకో మూలరాయి. ఒకవైపు అబద్ధాలతో కడతా ఉంటే ఇంకోవైపు కోపంతో కడతాడంట. ఇంకోవైపు కోపంతో కడతా, ఇంకోవైపు ఏంటి తెలుసా? రిజెక్షన్, తుణీకిరింపు. అవును వారికి నీ అంతే ప్రేమ లేదు, అవును దేవుడు నేను క్షమించాడు, అవును నీకు అదంతా కుదరదు, నీకు ఇది లేదు, యూఆర్ రిజెక్టింగ్. ఇంకోవైపు ఏంటి చూస్తే డిప్రెషన్. ఇంకంతే నీ బ్రతిక అంతే, ఇంకంతే నీ జీవితం అంతే, ఇంకా నీ జీవితంలో బాగుపడవు, ఇంకా నీ జీవితంలో సమాధానం లేదు, ఇంకా నీకు కుదరదో, చచ్చిపో. ఇంకొక వైపు చూస్తే అబ్యూస్. ఈరోజు చెప్పాల్సిన అవసరం లేదండి. ఎంతోమంది ఆర్ అబ్యూస్ అనేటప్పుడు ఫిజికల్ మాత్రమే కాదు కానీ మెంటల్ కూడా. మెంటల్లీ అబ్యూస్డ్. ఫిజికల్లీ అబ్యూస్ అంటే కొడతాం, మెంటల్లీ అబ్యూస్డ్. ఈరోజు సైకాట్రిస్ట్ చెప్తారు, ప్రతి గృహంలో, ప్రతి కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఉండే అబ్యూజ్లు వారి జీవితాలను ఎంతో దూరం చేస్తున్నాయి. ఒకప్పుడైతే కొడతాడు భర్త అని చెప్తారేమో, ఈరోజు కొడతా, నేను కేసు వేస్తాను. సో నువ్వు తిట్టు, నేను తిడతా, నువ్వు నన్ను దూషించు, నువ్వు నన్ను దూషిస్తా. ఇది కట్టు. మీ ఇద్దరికి దూరం. అపవాది చేసే కార్యాలు చూడండి, వాడి తంత్రాలు చూడండి. ఇంకోటి ఏంటంటే సెల్ఫ్ హేట్రెడ్. కొంతమంది చూడండి, వారు అసహించుకుంటారు. నేను అందంగా కనమన్ను, నాకు ఇంతే, నేను పొట్టోండి, నాకు ఇంతే, నాకు ఇది కుదరదు, నాకు ఇంతే, ఇది రాదు, నాకు ఇంతే, నేను వేస్ట్ ఫెయిల్. కొంతమంది ఎంత దూషించుకుంటారో వాళ్ళు ఎంత దూషించుకుంటారో. ఇఫ్ యు ఆర్ సెల్ఫ్ హేటింగ్, యు ఆర్ హేటింగ్ గాడ్. మిమ్మల్ని మీరు అసహించుకుంటారంటే మీరు దేవుణ్ణి అసహిస్తున్నారండి. ఎందుకు చెప్పనా? మీరు దేవుని స్వరూపంలో చేయబడిన వారు. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? యు ఆర్ క్రియేటెడ్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్. హౌ కెన్ యూ హేట్ యువర్ సెల్ఫ్ అండ్ లవ్ గాడ్? యూ హేటింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ హేటింగ్ గాడ్. ఎందుకంటే నీ దేవుని స్వరూపంలో చేయబడిన వాడివి. అపవాదైతే అవును నేను దేవుణ్ణి అసహించేలా చేయలేను, కానీ నిన్ను అసహించుకునేలా చేస్తాను. ఇండైరెక్ట్గా నువ్వు దేవుణ్ణి అసహించినట్టే. వండర్ఫుల్, బాగుంటుంది. ఈరోజు ఎంతోమంది జీవితంలో అపవాది కోటలు కట్టి వారి జీవితాలను నాశనం చేస్తున్నాడండి. వాడి పరిపాలిస్తున్నాడు. వాడు ఏం చేస్తున్నాడంటే వెల్ సెటిల్డ్ గోడలు చుట్టూ కోటలు కట్టించుకుని ఏం చేస్తున్నాడు తెలుసా? వాడు వెళ్తున్నాడు లోపల నుండి. హీఈస్ రూలింగ్ ఫ్రమ్ ఇన్సైడ్. ఎలాగ పౌలైతే ఆ కోటను ఎగ్జాంపుల్గా చూపించి ఆ కోట లోపల ఎలాగైతే ద రూలర్స్, ద క్యాప్టెన్స్, ద జనరల్స్ కూర్చుని ఇది ఇలా చేయాలి, ఇది ఇక్కడికి వెళ్ళాలి, వీరి ఇక్కడ రావాలి, వీరి శిక్ష ఇది, వీరి స్థితి ఇది, వీరు ఇంత కట్టాలి, వీరు ఇంత అవ్వాలి. అపవాది కూడా అలాగే మన జీవితంలో కోటలను కట్టి, గోడలను కట్టి మనం బయటికి దూకలేమో, బయటికి వెళ్ళలేము, బయటికి చేయలేము, బయటికి పడలేము. వాడి ద్వారా పరిపాలించబడుతూ ఉన్నాం. అందుకని మనుషుడు ఎక్కడికి పారిపోతానికి ప్రయత్నం చేసినా ఎట్టెళ్ళినా ఒక గోడ, 6 గోడలు సామాన్యంగా. కొంతమంది జీవితంలో ఇంకా ఎక్కువ గోడలు ఉంటాయి. ఇక్కడ నుంచి ఇక్కడ పరిగెత్తాం అనుకుంటారు, అక్కడ ఒక గోడ, భయం అనే గోడ. అక్కడ నుంచి ఈ మూలకు పరిగెడతాడు, అక్కడ అబ్యూస్. అక్కడ నుంచి పరిగెత్తి ఇక్కడికి వస్తాడు, సెల్ఫ్ హేట్రెడ్. ఒకవైపు నుంచి ఒకవైపు పరిగెత్తి మనుషుడు అలసిపోయి చివరికి ఏం చేస్తాడు తెలుసా? నేను చచ్చిపోతాను, నా జీవితం ఇంతే, మై లైఫ్ ఈజ్ ఈక్వల్ టు డెత్, ఐ విల్ డై. కానీ ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు అండి, దేవుడు
మనం అపవాది కోటలను పడగొట్టాలని, వాడు ఏలే పరిపాలనలో వాడిని నాశనం చేయాలని, వాడు చేసే ప్రతి నిర్ణయాన్ని పట్టు. ఆహా, నువ్వు చెప్పేది నేను చేయను, దేవుని వాక్యం ఏం చెప్తుంది, దీని తగినట్టు చేస్తా. ఇట్ ఈస్ యూ టేకింగ్ కంట్రోల్, యూ టేకింగ్ అథారిటీ, యూ లివింగ్ ఎ లైఫ్ ఫ్రీ. దేవుడు మనల్ని బానిసలుగా చేయలేదండి. ఈ మాట మీరు చాలాసార్లు విన్నారు. ఇంకో మాట చెప్పాలంటే, దేవుడు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టు చేయలే. దానికి సింప్లిఫై చేయాలంటే, గాడ్ ఈజ్ నాట్ ఎ బాస్, గాడ్ ఈజ్ అ ఫాదర్. స్వతంత్రత. నీకేమి ఇష్టమవుతుందో చెయ్యి, నీకేం ప్రేమిస్తున్నావు చెయ్యి, నీకు ఎక్కడ ఉండాలో చెయ్యి, ఏది మంచిదో చెయ్యి, ఏది మంచిది నీకు మేలైందో చెయ్యి. దేర్ ఇస్ నో లిమిటేషన్స్ విత్ గాడ్. రిమెంబర్ దట్. ఈరోజు చాలామంది అనుకుంటారు, దేవుడు నేను ఈ మంచి చేస్తే నచ్చదేమో, దేవుడికి ఈ మంచి చేస్తేనే నచ్చుతుందేమో, వారు అది చేశారు కాబట్టి దేవుడికి అదే ఇష్టం కాబట్టి నేను కూడా ఇదే చేయాలేమో. నో. గాడ్ లవ్స్ వాట్ ఈస్ రైట్. ఏది సరో అది దేవుడు ప్రేమిస్తున్నాడండి. మనం ఏది సరి చేసినా దేవుడు సెయింగ్ గుడ్, వెల్ డన్. మనం ఏది సరి చేసినా దేవుడు అంటున్నాడు, నా సహాయం, నా ఆశీర్వాదం నీ తోడుంది. కానీ ఈరోజు మానవులమైన మనం తెలుసా, ఇదే చేయాలి, ఈ లైన్లోనే ఉండాలి, ఈ కోర్టులోనే ఉండాలి, ఈ బౌండరీలోనే ఉండాలి. బీ కేర్ఫుల్, యు ఆర్ బీయింగ్ ఫూల్డ్. వాల్స్ ఆఫ్ ద డెవిల్, అపవాది కోటల్లో, గోడల్లో మీరు ఉన్నారేమో. దేవుడు వాక్యం చూస్తానండి, ఈ కోటలు, ఈ గోడలు, ఈ అధికారులు, ఇది సింపుల్గా పౌలు చెప్పిన దానికి సిగ్నిఫై చేసి సింపుల్గా బ్రేక్ డౌన్ చేయాలంటే, ఈ గోడలంటే అబద్ధాలు, ఈ కోట అంతే. కోట ఏంటి, పెద్దగా ఉంటుంది. అప్పుడు కొంతమంది చూడండి, జీవితాలు అన్నీ కొద్దిగా ఎక్కువ మాట్లాడతారు. కొంచెం దాన్ని వాడు ఏమంటాడు, వాడు ఎంత గొప్ప తెలుసా, వాడు ఏం చూసాడు తెలుసా, చేసింది ఏముండదు అక్కడ, ఇంతేనా చూసేవాడు, ఇంతేనా అంటాడు. కానీ వాడు ఏం తెలుసా. ఈరోజు చాలామంది దే ఎగ్జాజరేట్, ఇంత చిన్నదానికి ఓ. కొంతమంది ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే క్యాప్టివ్స్. అంటే క్యాప్టెన్స్ షుడ్ బికమ్ క్యాప్టివ్స్. అంటే అధికారులు అధికారంలోకి రావాలి. అపవాది ఈరోజు మనల్ని అధికారంలో తీసుకున్నాడు. దేవుడు అంటాడు, వాడు నీ పైన అధికారం చూపిస్తున్నాడు. దేవుడు అంటాడు, నువ్వు వాడిపైన అధికారం చూపి. వాడిని నీ కింద పెట్టాను, నిన్ను వాడిని కింద పెట్టలే. కాళ్ళ కింద వాడు తలకాయని చెత్త కొట్టించాను, నీ కాళ్ళ కింద వాడు తలకాయ పెట్టాడు, నీ తలకాయని వాడి కాళ్ళ కింద పెట్టలేదు. సో యూ ఆర్ అబౌవ్ హిమ్, యూ హ్యావ్ అథారిటీ. కానీ ఈరోజు ఎంతోమంది దే ఆర్ అండర్ ద అథారిటీ ఆఫ్ డెవిల్. దేవుడు అట్లా చూస్తే ఈరోజు మన జీవితాలను పరీక్షించుకోవాలండి. అబద్ధాలు ఉన్నాయా? చిన్నదాన్ని ఎక్కువ చేసి మాట్లాడుతున్నామా? సులభమైన దాన్ని ఇది ఇంత గొప్ప, ఇంత పెద్ద పాప, ఇంత పెద్ద. చాలామంది అంటారు, ఇందులోంచి పడిన నీకేం తెలుసు నా బంధకం ఏంటో, నీకేం తెలుసు నేను ఏం సఫర్ అవుతున్నాను, నీకేం తెలుసు ఎంత పెద్ద పాపం తెలుసా, ఇది ఎంత కష్టం తెలుసా బయటకు వస్తాం. నువ్వు ఆపి ఈ డ్రగ్స్ చూద్దాం, నువ్వు ఆపి ఈ సిగరెట్ చూద్దాం, నువ్వు ఆపి తాగుడు చూద్దాం. దేవుడు అంటాడు, అది ఇలా పోతుంది యేసు నామంలో, ఆయన రక్తం చేత, ఆయన అధికారం చేత. కానీ నువ్వు అంటావు, దీనికి కుదరదు, బయటికి రాలేమో, ఈ బంధకాల నుంచి బయటికి రాలేమో, ఈ పాపం నుండి బయటికి రాలేమో. దేవుడు అంటాడు, సమస్త అధికారం మీకు ఇచ్చాను, సమస్త అధికారం మీకు పెట్టాను నా నామంలో, యేసు నామంలో అండి. ఈరోజు యేసు రక్తం మనల్ని కడిగినప్పుడు మనల్ని పరిశుద్ధపరచబడతాం, మనకి జయం అనుగ్రహించబడింది, అధికారం అనుగ్రహించబడింది. కానీ అధికారాన్ని, జయాన్ని వాడుతున్నామా, దాని తగినట్టు జీవిస్తున్నామా అనేది మన చేతుల్లో ఉంది. ఈరోజు మీకు విశ్వాసం ఉందంటే, అపవాది మీ జీవితంలో ఎన్నో అబద్ధాలు మీ గురించి చెప్పుండొచ్చు, ఎన్నో గోడలు మీ జీవితంలో కట్టి ఉండొచ్చు, ఎంతో పెద్ద కోటలు పెట్టి ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నీ విశ్వాసం వాటిని అన్నింటిని కూల్చేస్తుంది, నీ విశ్వాసం వాటిని అన్నింటిని నాశనం చేస్తుంది. నీవు విశ్వాసంతో నేను నీ పట్ల ఇచ్చిన వాక్కుని నీవు నమ్మితే సత్యము నిన్ను స్వతంత్రంగా చేస్తుంది. దయచేసి స్థలంలోంచి మీ జీవితంలో దేవుడు ఇచ్చిన మాటను నమ్మాలని వేడుకుంటానండి. ఐ వాంట్ యూ టు ఎక్స్ప్రెస్ విత్ ఫెయిత్. విశ్వాసంతో పలకండి, మీ మనసులో నమ్మండి, దేవుడు చెప్పిన మాటను నమ్మండి. ఆయన మాట ఇస్తే నమ్మదగిన దేవుడు. దేవుడు మీ జీవితంలో వాగ్దానం ఇస్తాడు, నమ్మదగిన దేవుడు. దేవుడు మీ జీవితంలో ఒక కార్యం చేస్తాడు, నిజంగా చేసి ముగిస్తాడండి. మీలో మనలో ప్రారంభించిన మంచి కార్యం, హీ హూ స్టార్టెడ్ ద గుడ్ వర్క్ విల్ కంప్లీట్ ఇట్ అంటిల్ ద డే ఆఫ్ ద లార్డ్. దేవుడు వచ్చేంత వరకు జరిగించేది ఆయనే అండి, ఆయనే ముగింపజేస్తాడండి.
ప్రారంభింపజేసింది ఆయనే, ముగింపజేసేది ఆయనే. మనము విశ్వాసంతో ముందుకెళ్ళాలి. దేవుడు అంటాడు, నీ జీవితంలో ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, అపవాది ఎన్ని తీసుకొచ్చినా, నేను అనుమతించేది నీ మేలు కొరకే. బికాస్ అవుట్ ఆఫ్ ఇట్ ఆల్ యూ గోనా కమ్ బ్లెస్డ్. వాటిలోంచి బయటకు వచ్చినప్పుడు నువ్వు ఆశీర్వదించబడిన వాడికి వస్తావు, నువ్వు అధికారం కలిగిన వ్యక్తికి వస్తావు, గొప్ప దీవెనతో ఆశీర్వాదంతో బయటకు వస్తావు. దేవుడు అంటాడు, నేను నిన్ను యుద్ధ వీరుడిగా చూస్తున్నాను. డోంట్ కౌంట్ యువర్ సెల్ఫ్ యాజ్ అ స్లేవ్. బానిసలాగా చూడొద్దు, పిరికొనలాగా చూడొద్దు, మిడతలాగా చూడొద్దు. అంత గొప్ప సమూహం ఉన్నా కూడా దేవుడు అంటాడు, వారిని అందరినీ మీ చేతుల్లోకి అప్పచెప్పాను. దేవుడు వాక్యాలను గమనిస్తానండి, ఎప్పుడైతే వారు నమ్మకం దేవుడికి విరోధంగా మాట్లాడతారో, దేవుడు చెప్పిన సత్యానికి విరోధంగా మాట్లాడతాడు, దేవుడు అంటాడు, ఒకేసారి నాశనం చేసి పడేస్తాను వీరి విశ్వాసం లేకపోతే వేస్ట్ అంటాడు. ఈరోజు దేవుడు అంటాడు, మీ జీవితంలో మీకు ఇచ్చిన అవకాశం, మీకు ఇచ్చిన తరుణం, మీకు ఇచ్చిన రక్షణ, మీకు ఇచ్చిన కృప, మీకు ఇచ్చిన ఆశీర్వాదాలు, ఇవన్నీ ఇందుకు నమ్మకపోతే వాట్ ఈస్ ద యూస్? ఈరోజు మీరు ఆ నమ్మి దాని తగినట్టుగా జీవిస్తే జయం కలిగిన వారికి ఉంటారండి. దయచేసి యేసు నామంలో మీరు ప్రార్థన చేయండి. అవిశ్వాసం అంటే దేవుడి చేతుల్లో సమర్పించుకోండి, ఒప్పుకోండి. దేవా, నీ వాక్కుని నమ్ముతున్నానయ్యా. ఈరోజు దేవుడు మీ జీవితంలో ఇచ్చిన వాక్కుని మీరు నమ్ముతేనండి, మీరు దాన్ని తగినట్టుగా జీవించగలుగుతారండి. ఇఫ్ యూ బిలీవ్ ఇట్, మీ మనస్సు నమ్మితే దాన్ని తగినట్టుగా జీవిస్తారండి. మీరు జీవిస్తానికి ప్రయత్నిస్తే నిశ్చయంగా మీ జీవితంలో విడుదలను చూస్తారండి, మీ జీవితంలో జయాన్ని చూస్తారండి, మీ జీవితంలో దేవుడు ఉద్దేశించిన కార్యాలను చూస్తారండి. సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు అంటాడు, నీ జీవితంలో ఉన్న ప్రతి అపవాది కోటలు నాశనమైపోవుగాక, నాశనమైపోవుగాక. దేవుడు అంటాడు, దీవెన, స్వతంత్రత, మేలు నా ఆత్మ నిన్ను నడిపిస్తుంది, స్వతంత్రతలోకి నా ఆత్మ నడిపిస్తుంది. పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడో అక్కడ స్వతంత్రత అండి, పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడో అక్కడ దీవెన అండి, పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడో అక్కడ ఆనందం అండి. లవ్, జాయ్ అండ్ పీస్, దే ఆర్ ద ఫ్రూట్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారంగా మనకి కలిగేది సమాధానం, సంతోషము, ప్రేమ. దేవుడు అంటాడు, నా ఆత్మ ద్వారంగా మాత్రమే నీవు ఫలించగలుగుతావు, నా ఆత్మే నిన్ను బ్రతికిస్తుంది, నా ఆత్మే నిన్ను నడిపిస్తుంది. ఈరోజు దేవుని చేతులకు సమర్పించుకున్నామా? ఇదిగోనయ్యా, నేను నీ వాక్కును నమ్ముతున్నానయ్యా, అపవాది అబద్ధాలన్నింటినీ ఎదిరిస్తున్నానయ్యా, విశ్వాసంతో ఎదిరిస్తున్నానయ్యా, నీవు చెప్పిన మాటే జరుగుతుందని నమ్ముతున్నానయ్యా, నీ వాకే సత్యమని నమ్ముతున్నానయ్యా. దేవా, నీవు జీవం ఇచ్చే దేవుడు, నువ్వు నన్ను బ్రతికించే దేవుడు అని నమ్ముతున్నానయ్యా. నీవు నాకు ఉద్దేశించిన కార్యాలన్నీ నెరవేరుతున్నాయని నమ్ముతున్నానయ్యా. సమర్పించుకోదామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇదిగోనయ్యా, ప్రతి ఒక్కరు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ వాక్కు కార్యాన్ని జరిగించాలయ్యా. విత్తబడిన ప్రతి మాట ఫలించాలయ్యా. ప్రతి అపవాది కోటలు సంపూర్ణంగా నాశనమైపోనుగాక ప్రకటిస్తున్నాడయ్యా. ప్రతి అబద్ధాలు తుడిచివేయబడునుగాక. ప్రతి అపవాది ఎక్కించే మాటలు, ఇది కుదరదు, ఇంత గొప్పది చేయలేవు, ఇది సాధ్యము కాదు అని వాడు అవిశ్వాసాన్ని తీసుకొచ్చే ప్రతి తలంపు మాటలు ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో మా జీవితం నుంచి నాశనమైపోనుగాక ప్రకటిస్తున్నాము. ప్రతి ఒక్కరి జీవితంలో అవిశ్వాసపు తలంపుల కార్యంలో సంపూర్ణంగా నా అవిశ్వాసపు మాటలు, క్రియలు, తలంపులన్నీ నజరేయుడైన యేసు నామములో లయమైపోవునుగా ప్రకటిస్తున్నాను. సర్వశక్తిమంతుడా, నీ వాక్కు మాకు జీవాన్ని ఇచ్చేదయ్యా. నీ వాక్కుతో మమ్మల్ని బ్రతికించండి అయ్యా. నువ్వు పలికావయ్యా, మేము స్వతంత్రించుకుంటున్నామయ్యా. ఈరోజు నీవు ఇచ్చిన వాక్కును బట్టి వందనములు. నీ వాక్కు తగినట్టుగా జీవించే కృపను, భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని. యాడలో కూడిన వారు నీ ఆత్మ ద్వారా బలపరచబడిన వారుగా, నీ ఆత్మ ద్వారా నడిపించబడేవారుగా, విశ్వాసం అనే డాలుతో అపవాది తంత్రాలను, ఆవిడ అగ్ని బాణాలన్నీ ఎదురించేవారుగా, వాడి తలంపుల క్రియలను నాశనపరిచేవారుగా, నీ వాక్కుతో, ఆత్మ ఖడ్గముతో అపవాది నాశనం చేయవారుగా మమ్మల్ని అందరినీ చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.